ఈ వీడియో చేయడం కోసం మేము చాలామందితో మాట్లాడుతున్నాం, ఆర్&డి చేస్తున్నాం, చాలా డిస్కషన్ నడుస్తున్నాయి. చాలా ఇంపార్టెంట్ వీడియోస్ చేస్తున్నాం మేము. చాలా కష్టపడుతున్నాం వీడియోలు చేయడానికి. కానీ మిమ్మల్ని లైక్ చేయమని అడగట్లే, సబ్స్క్రైబ్ చేయమని అడగట్లే మేము. కేవలం గుడ్ ఇన్ఫర్మేషన్ అని ఒక్క కామెంట్ ఇవ్వండి. మీరు ఇచ్చే కామెంట్ ఒకటే కదా అనుకుంటారేమో. అది కొండంత బలం మాకు. 200 కామెంట్లు మేము టార్గెట్ పెట్టుకున్నాం. దయచేసి ఈ వీడియోకి 200 కామెంట్లు ఇస్తూ వీడియో చూడడం కంటిన్యూ చేయండి. ఇళ్లల్లో కానీ, టైలర్ల దగ్గర కానీ, షాపుల్లో కానీ కొన్ని టన్నుల వేస్ట్ క్లాత్ పక్కన పడిపోయి ఉంటుంది. మనకి యూజ్డ్ క్లాత్ కావచ్చు, కటింగ్ అప్పుడు పోయేటువంటి అన్యూజ్డ్ క్లాత్ కావచ్చు. వీటి ద్వారా డబ్బులు ఏ రకంగా మనం సంపాదించగలగాలనేది, దుస్తుల తయారీ పరిశ్రమలో పిగిలిపోయినటువంటి ముక్కలు కావచ్చు, ప్రింటింగ్ సరిగ్గా రాని వృధాగా మారిపోతూ ఉంటాయి చాలా చోట్ల బట్టలు. ఇలాంటి అంటే దేశంలో కొన్ని వేల టన్నుల్లో ఫ్యాబ్రిక్ అనేది నిరుపయోగంగా ఉంటుంది. కాటను, టెర్రీ కాటను, డెనిమ్, ఇట్లా రకరకాల పేర్లతో ఈ ఇదంతా కూడా మిగిలిపోతూ ఉంటాయి క్లాత్. సో ఇలాంటి వృధాగా ఉన్నటువంటి చెత్తగా మారిపోయి డంపింగ్ యార్డ్ ద్వారా భూమిలో కలిసిపోతూ ఉంటాయి. చాలా ప్లేసెస్లో ఉండే ఫ్యాబ్రిక్ కానీ వీటినంతా సేకరించి వెరైటీగా వేడి చేసి స్పెషల్ మెషినరీని యూజ్ చేసి అంటే మళ్ళీ దాన్ని పీచుగా మార్చడాన్ని మనం ఫ్యాబ్రిక్ రీసైక్లింగ్ అంటారు, లేదా వేస్ట్ క్లాత్ రీసైక్లింగ్ అంటారు. ఈ వేస్ట్ క్లాత్ ఫైబర్ని ఎక్కడెక్కడ వాడతారనేది మనం చూద్దాం. ఈ క్లాత్ ఫైబర్ని పరుపుల తయారీ, ఫర్నిచర్ షీట్స్, బొమ్మలు తయారీ చేయడానికి, కార్పెట్స్ తయారీ, ప్యాడింగ్, డోర్ మ్యాట్స్ తయారీ, లో కాస్ట్ పరుపులు, అట్లాగే క్రికెట్ ప్యాడ్స్ ఉంటాయి కదా వాటికి, అలాగే స్పోర్ట్స్లో చాలా చోట వాడతారు వీటిని. ఇండస్ట్రీస్లో కూడా వాడతారు ఈ వేస్ట్ క్లాత్ పీస్ని. ఈ వేస్ట్ క్లాత్ మెయిన్ రా మెటీరియల్ ఏంటంటే ఈ బిజినెస్కి వేస్ట్ క్లాత్ రీసైక్లింగ్ బిజినెస్ కావాల్సింది వాడనటువంటి దుస్తులు, చిరిగిపోయినవైనా ఏవైనా సరే పాత సామాన్లు కొనే వాళ్ళ ద్వారా ఇంట్లో వాడనటువంటి బెడ్షీట్స్, ఫర్నిచర్ కవర్స్, బ్లాంకెట్స్ ఇవన్నీ కూడా కొంత అమౌంట్ చెల్లించి మనం సేకరించాలి. అదే రా మెటీరియల్. టైలర్స్, రెడీమేడ్ గార్మెంట్ తయారు చేసేవాళ్ళు, ఇలాంటి ఇండస్ట్రీస్ నుంచి కూడా మనం ముక్కలను సేకరించుకోవాలి. indiamart.comలో కూడా వేస్ట్ క్లాత్స్ అమ్మేవాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం కొనుగోలు చేసుకోవచ్చు. ఈ ఐటమ్స్ని కేజీ 15 రూపాయల నుంచి 40 రూపాయల వరకు ఉంటుంది. దాని వెరైటీ బట్టి 40 రూపాయల ధర టీషర్ట్ లాంటి వాటికి చెల్లిస్తారు. పాలిమర్స్ దానికి కూడా చెల్లిస్తారు. సో ఈ పరిశ్రమకు కావాల్సినటువంటి మిషనరీ ఏంటనేది ఇంపార్టెంట్. ఈ వేస్ట్ క్లాత్ రీసైక్లింగ్ మిషన్ కావాల్సినటువంటి మెషిన్స్, ముఖ్యంగా వేస్ట్ క్లాత్ గ్రైండింగ్ మెషిన్ ఒకటి కావాలి. ఈ మెషిన్ బేసిక్ మోడల్ ధర 80,000 వరకు ఉంటుంది. దీనికి బ్యాంక్స్ లోన్స్ ఇస్తున్నాయి, గవర్నమెంట్స్ కూడా లోన్స్ ఇస్తున్నాయి. వీటిని ఇందులో ఈ పీసెస్ కనుక వేస్తే మైక్రో పార్ట్ పీసెస్గా చేసేస్తుంది. పరుపులు ఇలాంటి వాటి పరిశ్రమలకి మనం బాగా ప్రెస్ చేసి బ్యాకింగ్ చేసి పంపించాల్సి ఉంటుంది. అలాంటి పరిశ్రమ నుంచి మనం వెళ్ళి ఆర్డర్స్ తెచ్చుకోవాలి. హైడ్రాలిక్ మెషిన్ ఒకటి తెచ్చుకోవాలి. హ్యాండ్ ఆపరేటెడ్ మెషిన్ అయితే 20,000 దొరికేస్తుంది. ఆటోమేటిక్ మెషిన్ ఎక్కువ ఉంటుంది కానీ అది పక్కన పెట్టేసి మనకు అది అవసరం లేదు, హ్యాండ్ యూజ్డ్ కొనుక్కోవచ్చు. సో ఈ పరిశ్రమకు కావాల్సిన పెట్టుబడి ఇంటి దగ్గర కాస్తంత ఖాళీ ప్రదేశం ఉంటే సరిపోతుంది. మనకు కావాల్సినటువంటి మార్కెటింగ్ అవకాశాలను కూడా మనం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవచ్చు. వర్క్ లేబర్ పెద్దగా అవసరం ఉండదు, మనమే ప్లాన్ చేసుకోవచ్చు. ఈ పరిశ్రమలో తయారైనటువంటి ప్రోడక్ట్కి ఏ విధమైన మార్కెటింగ్ అవకాశాలు ఉన్నాయని మనం చూద్దాం. బొమ్మల తయారీ పరిశ్రమకి, కార్పెట్ తయారీ పరిశ్రమ, డోర్ మ్యాట్ తయారీ పరిశ్రమ, క్రీడా సంబంధిత ఉత్పత్తుల తయారీ పరిశ్రమ, బెడ్ రోల్స్ పరిశ్రమ, ఇతర పరిశ్రమల్లో ఎంత పరికరాలను వాడడం కోసం కూడా మనం మార్కెటింగ్ చేసుకోవచ్చు. ఇవి మాత్రమే కాకుండా ఒక చిన్న పరిశ్రమగా ఏర్పాటు చేయాలి అంటే పర్మిషన్స్ ఏమేమి కావాలి? మొదటగా జిఎస్టీ నెంబర్ ఒకటి తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ట్రేడ్ లైసెన్స్ ఒకటి తీసుకోవాల్సి ఉంటుంది. స్టేట్ పొల్యూషన్ బోర్డు నుంచి పర్మిషన్ తీసుకోవాలి. లోకల్ అథారిటీస్ యొక్క పర్మిషన్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ పరిశ్రమకు సబ్సిడీలు, పథకాలు వచ్చే వివరాల కోసం మన దగ్గరలో ఉన్నటువంటి జిల్లా పరిశ్రమల కేంద్రాన్ని సంప్రదిస్తే వాళ్ళు మిగతా డీటెయిల్స్ ఇస్తారు. మంచి ప్రాఫిట్స్ ఉంటుంది దీంట్లో.